లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తూ కోట్ల మందికి ఆహ్లాదాన్ని పంచుతున్న సినీ రంగాన్ని పైరసీ భూతం పట్టిపిడిస్తుంది. ఈ పైరసీ భూతం దాటికి నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. కొంతమంది నిర్మాతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ పాపం నగరానికి కూడా ఉండడం బాధించదగ్గ విషయం. టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతున్న ఈ సమయంలో ఈ టెక్నాలజీని పక్కదోర పట్టించుకుందరు సినిమా రిలీజ్కి ముందే పైరసీ చేస్తున్నారు. ఈ పైరసీ మద్రాస్ చెన్నైలో జరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలో సినిమా రిలీజ్ అని కొన్ని గంటల వ్యవధిలో ఈ పైరసీ జరిగి ఈ నగరానికి చేరుతుంది. నగరం గవర్నర్పేట పాతబస్తీ రంగంలో ఈ సీడీలని పైరసీ చేస్తూ 30 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో పోలీసులు తెలిసినా చూసి చూడనట్లు మామూలుగా అలవాటు పడి మామూలు మొత్తంలో జోగుతున్నారు. ఈ పైరసీ పోతను అరికట్టాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. దీని మీద పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ 65 విజయవాడ.